ఒక్కరోజు వ్యాసమహర్షి ఆశ్రమంలో ధ్యానం చేస్తూ ఉండగా మహర్షి దివ్యశక్తితో రాబోయేది మామూలు యుగం కాదు అని తెలుసుకుంటాడు. ఏది ధర్మం, ఏది అధర్మం తెలుసుకోలేని కలియుగం వస్తుంది అని తెలుసుకున్న మహర్షి వెంటనే హిమాలయాస్కి వెళ్లి బ్రహ్మదేవుడు కోసం తపస్సు చేస్తాడు. ఏం జరిగింది మహర్షి? కలియుగం రాబోతుంది స్వామి. ఏది ధర్మం, ఏది అధర్మం మనుషులు తేల్చుకోలేని యుగమది. ధర్మ మార్గం చూపించాలి, ధర్మానికి సంబంధించిన వ్యాసం కలిగంకి అందించాలి అనుకుంటున్నాను స్వామి. స్వామి, ఇది కేవలం వ్యాసం కాదు, ఇది ఇతిహాసం. నిజంగా జరిగింది. నేను చెప్పే ఇతిహాసం ఆపకుండా రాయగలిగిన వారు ఎవరు ఉన్నారు స్వామి? స్వామి, కలియుగం రాబోతుంది స్వామి. నేను 1,00,000 శ్లోకాలతో ఇతిహాసాన్ని కలిగంకి అందించాలి అనుకుంటున్నా స్వామి. ఆ ఇతిహాసాన్ని మీరే లిఖించాలి స్వామి. నేను రాస్తాను. నాది ఒక్క షరతు. ఇతిహాసంని చెప్పేటప్పుడు ఎక్కడ ఆగకూడదు, తడపడకూడదు. స్వామి, నాది ఒక షరతు. ఈ ఇతిహాసంని రాసేటప్పుడు ప్రతి అక్షరం అర్థం చేసుకుంటూ రాయాలి. ధర్మం కోసం, ధర్మాన్ని రచించటం కోసం. వినాయకుడు ఒక దంతాన్ని విరిచి ఆ దంతంతో రాస్తాడు. ఈ ఇతిహాసం పేరేంటి మహర్షి? మహాభారతం.